హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా భారీ శుభవార్తని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్క మహిళ ఖాతాలో 2,500 రూపాయలు జమ చేసేటటువంటి మహాలక్ష్మి పథకాన్ని అయితే ప్రారంభం చేస్తున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే బిగ్ న్యూస్ని తెలియజేయడం అయితే జరిగింది. అయితే ఈ పథకానికి సంబంధించి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏముండాలి, ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి, ఎవరు అర్హులు అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇవ్వండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఇక మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వాట్సాప్ రూపంలో రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో జాయిన్ అయినట్టయితే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రావడం అయితే జరుగుతుంది. ఇక మనం వీడియో టాపిక్లోకి కనుక వెళ్ళినట్టయితే ఇక్కడ మహిళలకి శుభవార్త అని చెప్పేసి మనమైతే తెలియజేయడం జరుగుతుంది. అయితే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ టైంలో పీసీసీ చీఫ్ హోదాలో కొన్ని హామీలనైతే ప్రకటించడం అయితే జరిగింది. అందులో అత్యంత ముఖ్యమైనటువంటి హామీ వచ్చేసి మహాలక్ష్మి పథకం. ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా 2 హామీలు అయితే ఉన్నాయి. ఒకటి, ప్రతి నెల ప్రతి మహిళ ఖాతాలో 2,500 రూపాయలు జమ చేసేటటువంటి పథకం. రెండవది వచ్చేసి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఈ యొక్క మహాలక్ష్మి పథకంలో భాగంగా 3 ఈ సబ్ కేటగిరీస్ పథకాలు అయితే ఉండడం జరిగింది. ఇందులో మనకి 500కి గ్యాస్ సిలిండర్ అమలు చేయడం జరిగింది. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కూడా అమలు చేయడం అయితే జరిగింది. ఇక మిగిలినది ఏమిటి అంటే ఈ యొక్క మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి చెప్పినటువంటి ఈ డబ్బులనైతే ఇంతవరకు జమ చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు గడిచిపోయింది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు అయితే వీటిని అమలు చేయలేదు. ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ శుభవార్తని మహిళలకైతే అందించడం జరిగింది. ఆ శుభవార్త ఏమిటి అని చెప్పేసి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, పింఛన్ల పెంపు, మహిళలకి ప్రతి నెల 2,500 పథకాలపై ఏఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐఎన్సి అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యం, ఉచిత బస్సు పథకాలని అమలు చేశాం. బీఆర్ఎస్ ప్రభుత్వ దోపిడీతో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను రేవంత్ సరిచేస్తున్నారు. మార్చి తర్వాత పింఛన్లని 4,000కు పెంచుతాం. మహిళలకి 2,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి గద్వాలలో ఐజలో జరిగినటువంటి కార్యక్రమంలో మీటింగ్లో తెలియజేయడం అయితే జరిగింది. ఇక్కడ ఏఐసిసి సెక్రటరీ, కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఏఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ గారైతే ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక్కడ ఎప్పుడు ఇస్తారట మనకు 2,500 రూపాయలు అంటే మార్చి నెల నుండి మనకి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు అంటే ప్రస్తుతం ఫిబ్రవరి 11వ తారీఖు రోజున మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతాయి. 13వ తారీఖు రోజున రిజల్ట్ వస్తుంది. దీనితో ఎన్నికల కోడ్ అనేది తొలగిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ ప్రక్రియ చేపట్టి మార్చిలో ఈ యొక్క 2,500 రూపాయలతో పాటుగా 4,016 రూపాయలు ప్లస్ 6,016 రూపాయల పెన్షన్ని కూడా ఇస్తాము అని చెప్పేసి సంపత్ గారైతే కీలక వ్యాఖ్యలు తెలియజేయడం జరిగింది. అయితే ఈ డబ్బులు ఎవరికి వస్తాయి, ఏ మహిళ అకౌంట్లో జమ అయ్యేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి చూసుకున్నట్టయితే, ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆసరా చేయూత పెన్షన్స్ పొందడం లేదో ఆ విధంగా పొందినటువంటి వారికైతే ఈ డబ్బులు వచ్చేటటువంటి అవకాశం లేదు. ఆసరా పెన్షన్స్ అయితే పొంది ఉండకూడదు. రెండవ రూల్ వచ్చేసి మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికెట్లో గ్రామీణ ప్రాంతాలలో 1,50,000 లోపు ఇన్కమ్ అయితే ఉండాలి. పట్టణ ప్రాంతాలలో 2 లక్షల లోపు అయితే ఇన్కమ్ ఉండాల్సి ఉంటుంది. ఎక్కువ ఉన్నట్టయితే మీకు వచ్చేటటువంటి అవకాశం లేదు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ బేసిక్ కింద పనిచేస్తున్నటువంటి ఉద్యోగ మహిళలకి కూడా ఈ
డబ్బులు వచ్చేటటువంటి అవకాశం లేదు. అదేవిధంగా అంగన్వాడీ ఆశా కార్యకర్తలకి కూడా ఈ డబ్బులు వచ్చేటటువంటి అవకాశం లేదు. సో వీళ్ళు కాకుండా మిగిలినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు అయితే వస్తాయి. మీ దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు ఉండాలి, అదేవిధంగా పాస్పోర్ట్ సైజు ఫొటోస్ ఉండాలి, అదేవిధంగా రేషన్ కార్డు ఉండాలి, అదేవిధంగా క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్సీ సర్టిఫికెట్స్ అనేది కూడా మీ వద్ద ఉండాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ మహాలక్ష్మి స్కీమ్ 2500 రూపాయలకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఒకటి మర్చిపోయాను, బ్యాంక్ అకౌంట్ అయితే తప్పనిసరిగా ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.